న్యూస్ పేపర్ అప్డేట్స్. వీడియోని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ ఈరోజు పేపర్లో వచ్చిన అప్డేట్స్. లెట్స్ సి ఫస్ట్ వన్. అమెరికాకు తరూర్ బృందం. బ్రిటన్, ఐరోపా కూటమి దేశాలకు రవిశంకర్ ప్రసాద్ టీం. 32 దేశాలకు వెళ్లనున్న 51 మంది నేతలు. ఆపరేషన్ సింధూర్పై సందేశం. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మన దేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్పై ప్రపంచ దేశాలకు వివరాలు వెల్లడించడంతో పాటు పాక్ తీరును ఎండగట్టేందుకు వెళ్లనున్న బృందాలు 32 దేశాలు ఈ ప్రధాన కార్యాలయంలో పర్యటించనున్నాయి. మొత్తం 51 మంది నేతలు 7 బృందాలుగా ఈ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ బృందాల్లో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, మాజీ ఎంపీలు, మంత్రులు, దౌత్యవేత్తలు ఉన్నారు. ఒక్కో బృందంలో ఒక ముస్లిం నేతగానే అధికారిగానే ఉండేలా చర్యలు తీసుకున్నారు. పోడులోను సిరులు. ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని నేడు ప్రారంభించనున్న సీఎం. 6 లక్షల ఎకరాలకు సాగునీటి కల్పనే లక్ష్యం. ఇలాంటి పథకాలన్నీ ఎగ్జామ్లో ఇప్పుడు విఆర్ఓ ఎగ్జామ్ పడేది ఉంది. ఇట్లా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆ పథకాల గురించి పూర్తి వివరణ అయితే తెలిసి ఉండాలి. రాష్ట్రంలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్ది మెరుగైన ఉత్పాదకత సాధించేలా ప్రభుత్వం ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని అమలు చేయబోతుంది. అయితే ఇందులో విద్యుత్ సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. గిరిజన రైతుకు 2.5 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్, అంతకు తక్కువ ఉంటే సమీప రైతులను కలిపి బోర్వెల్ యూజర్ గ్రూప్గా ఏర్పాటు చేస్తారు. అయితే ఇది ఇంకొక ముఖ్యమైన పాయింట్. రాజీవ్ యువ వికాసంలో ఎస్సీ వర్గీకరణ అమలు. యాక్ట్ ప్రకారం 3 గ్రూపులకు 1.95% రిజర్వేషన్లు. ఎస్సీల నుంచి ఎన్ని అప్లికేషన్లు అంటే ఎస్సీల నుంచి 44,000 అప్లికేషన్లు అయితే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి వచ్చినవి. నెక్స్ట్, భారత 86వ గ్రాండ్ మాస్టర్గా ఎల్ఆర్ శ్రీహరి అయితే నిలిచాడు. 2025 మే 16న ఆల్ అయిన్ యుఏఈలో జరిగిన ఆసియా చెస్ టోర్నీలో అతడికి జీఎం హోదాకు అవసరమైన 3వ నాన్ లభించింది. ఈ టోర్నీ చివరి రౌండ్లో ఇనియన్ చేతిలో ఓడిన 5.5 పాయింట్లతో ఉమ్మడిగా 4వ స్థానంలో నిలిచాడు. 86వ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే ఇప్పుడు శ్రీహరి. పేరు గుర్తుంచుకోవాలి, ఇవన్నీ వస్తాయి కరెంట్ అఫైర్స్ అనేటివి ఎగ్జామ్లో.